సాధ్యం కాని వింతలను చేసి చూపడమే ఇంద్రజాలం. అలాంటి విద్యలో ఓ నూనుగు మీసాల కుర్రాడు విశేషంగా రాణిస్తున్నాడు. ప్రదర్శనలో సమాజ హితాన్ని జోడిస్తున్నాడు. మ్యాజిక్ తో మనసు దోచుకుంటూ ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకుంటున్నాడు. టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలతో ఆహుతులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఇంద్రజాలంలో మోహిత్ ఆరితేరాడు. నూనూగు మీసాల వయస్సులోనే పలు సంస్థల నుంచి జాదూరత్న పురస్కారాలు అందుకున్నాడు. మహా ఇంద్రజాలికులు మాత్రమే చేసే ఊహకందని ప్రదర్శనలతో మెప్పిస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన మోహిత్ కు బాల్యం నుంచే ఇంద్రజాలంపై మక్కువ. తండ్రి కూడా మెజిషియన్ అవ్వడం వల్ల తొలి పాఠాలు ఆయన దగ్గరే నేర్చుకున్నాడు. గాలి నుంచి వస్తువులను సృష్టించడం సహా కాగితాలను కరెన్సీ నోటుగా మార్చేస్తున్నాడు. ఇంద్రజాలంతో వీక్షకులను రంజింపజేయడమే కాకుండా సమాజ హితాన్ని మోహిత్ జోడిస్తున్నాడు. సంఘాన్ని పట్టిపీడుస్తున్న హెచ్ఐవి, ఎయిడ్స్ భూతం, ధూమపానం, మద్యపానం, మూఢనమ్మకాలు, ఉగ్రవాదంపై ఇంద్రజాల ప్రదర్శనలు ఇస్తున్నారు. రక్తదానం, నేత్రదానంపై అవగాహన కల్పిస్తున్నాడు. నేను ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి నేను ఒక కిడ్నీ తయారు చేసి దాని ద్వారా ప్రజల్ని హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన తీసుకొస్తున్నాను. అలాగే నేను భవిష్యత్తులో డాక్టర్ అవి ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావడానికి నేను ఆ వృత్తిని ఎంచుకున్నాను. మ్యాజిక్ తో ఎంతో మంది మనసు గెలుచుకున్న ఈ ఇంద్రజాలికుడు 2008లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బెస్ట్ చైల్డ్ పురస్కారం అందుకున్నాడు. 2013లో తానా అచీవ్మెంట్ అవార్డు దక్కించుకున్నాడు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి జాదూరత్న, ప్రిన్స్ ఆఫ్ మ్యాజిక్, జూనియర్ పీసీ సర్కార్, కళాశ్రీ బిరుదులతో సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం జాతీయ యువజన అవార్డు 2013 మోహిత్ ను వరించింది. నేను మ్యాజిక్ లో 5 వరల్డ్ రికార్డ్స్ చేశాను. రీసెంట్ గా అయితే జనవరి 12న పంజాబ్ లుధియానాలో ఇండియన్ గవర్నమెంట్ నాకు ప్రెస్టీజియస్ నేషనల్ యూత్ అవార్డు ని ప్రజెంట్ చేసింది. దానికి నేను చాలా ప్రౌడ్ గానే హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక బాబు మరి నేషనల్ యూత్ అవార్డు ని తీసుకోవడం, అది ఇండియన్ గవర్నమెంట్ ప్రదానం చేయడం, హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవగాహన కల్పిస్తున్నందుకు చేస్తున్నటువంటి సర్వీసెస్ ని గుర్తిస్తూ మాకు ఆ అవార్డు చేయడం మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా గర్వంగా ఉంది. మ్యాజిక్లకు లాజిక్లు లేకపోయినా తనకు మాత్రం మనసు ఉందని చాటి చెప్పాడు మోహిత్. తండ్రితో కలిసి మ్యాప్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశాడు. పేదలు, వృద్ధులకు సాయం అందిస్తున్నారు. ఇంటికి మ్యాజిక్ హౌస్, హాల్కు అబ్రకదబ్రా లాంటి పేర్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు ప్రకటనలు.